చెప్తున్నానంటే మనల్ని చదివించడానికో లేకపోతే మనల్ని పైకి తీసుకురావడానికో మన వెనక ఒక ఫోర్స్ ఉంటుంది. అది ఎవరంటే మన పేరెంట్స్. మన గురించి వాళ్ళు చాలా కష్టపడతారు. సో ఆ కష్టం మనకు తెలిసిన ప్రతి క్షణం మన జీవితంలో ఎప్పుడు తప్పు చేయం, తప్పు రూట్లో వెళ్ళాం. సో అది ఇప్పటికీ నాకు గుర్తుంది. సో మన కెరియర్కి సంబంధించిన ఏ డిసిషన్ అయినా, ఏదో మనం ఒక పెళ్ళికి వెళ్తే ఒక బంతి భోజనం అంటారు. సో మనం కూర్చుంటే బజ్జీలు, పునుగులు, పాయసం, రైస్ అన్నీ పెడుతూ ఉంటారు. అది మనకు నచ్చిందా లేదా అనవసరం, వాళ్ళు బంతి భోజనంలో పెట్టుకుంటూ వెళ్తారు. లైఫ్ని ఎప్పుడు అలా ట్రీట్ చేసుకోకూడదు. అదే బఫెట్కి వెళ్తే మనకు నచ్చిన ఐటమ్స్ మన ప్లేట్లో మనం పెట్టుకుంటాం. ఎవ్రీథింగ్ మనకు నచ్చింటుంది ఆ ప్లేట్లో. సో మన కెరీర్ అయినా, మన గోల్ అయినా, మన టార్గెట్ ఏదైనా కూడా మనకు నచ్చినట్టు మన లైఫ్లో ఫిక్స్ అవ్వగలిగితేనే అది జీవితాంతం మనం హ్యాపీగా ఉంటాం. సో మన కెరియర్ని ఎవరి కోసం మనం సాక్రిఫైస్ చేయొద్దు. అది ఏదైనా, అది ఏ ఫీల్డ్ అయినా. మీరు అనుకున్నది మీరు రీచ్ అవ్వాలంటే అది మీ డెసిషన్, మీకు నచ్చింది, మీరు ఫోకస్డ్గా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నాకు బాగా ఇష్టమైన డైలాగ్ పూరి జగన్నాథ్ గారు రాశారు, బిజినెస్ మ్యాన్లో ఉంది. మన ఎయిమ్ 10th మైల్ అయితే, మన టార్గెట్ 10th మైల్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. క్వాట్తే దిమ్మ తిరిగిపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ట్రై టు బీ అంటే పెద్ద దాంట్లో ఉండటానికే మనం ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టుకుంటే మంచిది. అంటే నలుగురిలో ఉండటం కరెక్టే, బట్ నలుగురు కంటే పైన ఉండాలి అనుకోవటం అనే యాటిట్యూడ్ అనేది డెఫినెట్గా మనల్ని ఒక ఫ్రంట్ పేజ్కి తీసుకొస్తుంది. ఆ ఫ్రంట్ పేజ్కి తీసుకురావాలంటే మనం ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. సో నేను అలాగ ఫిక్స్ అయ్యాను.